వృశ్చిక రాశికి కూడా మేషరాశి. మరి మేషరాశికి ఈ 2 రాసుల వాళ్లకు ఒకటే గ్రహము అధిపతి, ఎవరు? కుజుడు. కనుక మేషరాశి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరూ కూడా పరమేశ్వరుడికి ఏమి చేస్తే మేలు జరుగుతుంది అంటే కుంకుమ నీళ్లతో అభిషేకము చేయించుకుంటే మేలు జరుగుతుంది. అంటే మీరు కుంకుమ తీసుకుపోవడము, అక్కడ అర్చక స్వాములకు ఇస్తే ఆ కుంకుమ మీరు ప్రసాదిస్తేనే చాలు. కుంకుమ నీళ్లతోనే అంటే మీకు చేసేటప్పుడు అక్కడ వాళ్లకు వసతి ఉండొచ్చు, ఉండకపోవచ్చును. కానీ ఎక్కువ శాతము మనము కుంకుమ ప్రసాదిస్తే పరమేశ్వరుడి మీద అలా మీరు కుంకుమ తల్లి నమస్కారం చేసుకున్న పుణ్యమే అనేటువంటిది ఉన్నది. అలాగే వీటన్నిటితో పాటు మరి ఇది తీసుకువెళ్ళమంటున్నారు కదా గురువుగారు, మరి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు, అరటిపళ్ళు ఇవన్నీ అక్కరలేదా అని అనవచ్చును. అవి కూడా తీసుకెళ్ళవచ్చును మీ శక్త్యానుసారము. కానీ ఇవి ఎక్కువ మోతాదుతో ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి చేయించుకుంటారో ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంకా కొంతమంది చేసుకునేటువంటి అవకాశము ఉన్నవాళ్ళు, మనకు స్తోమత భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోనే అర్చక స్వాములను పిలిచి ఇంట్లో గనక అభిషేకము చేయించుకున్నారు అంటే తప్పకుండా ఇంకా మేలు జరుగుతుంది గాక. అంటే మనము చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. ఎప్పుడూ కూడా మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అన్ని నీళ్లు వస్తాయి. అందుకనే పుణ్యము అనేటువంటిది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు. ఆ మహాదేవుడికి పేదలు ఏమీ ఎటు ఏ రకంగానూ స్వామికి సమర్పించుకోలేని వాళ్ళు ఒక చెంబుతో మట్టి పాత్రతో నీళ్లు తీసుకువెళ్ళి పరమేశ్వరుడి మీద హర 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 అని పోసినా కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రము చెప్పుతున్నది. అందువలన శక్తి ఉండి నేను మట్టి పాత్రలో నీళ్లు మాత్రమే పోస్తాను అంటే నీకు ఫలితం ఎంత రావాలనో అంతే వస్తుంది. శక్తి లేనివాడు పోసినాడు అంటే అప్పుడు కూడా పరమేశ్వరుడు అతని భక్తికి మెచ్చి ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడుగాక. అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఈ పర్వదినాన మీరందరూ కూడా ఈ చెప్పిన విధముగా చేసుకొని మీరు పాటించి చూడండి. ఇవి ఏమీ పెద్ద గొప్ప విషయాలు ఏమి కాదు కదా, అందరికీ అందుబాటులో ఉండేటివి కదా. మనము కొంచెం శ్రద్ధ వహించి ఎప్పుడైతే చేసుకుంటామో ఖచ్చితముగా భగవంతుడు మీకు మేలు చేస్తాడు అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. మహాశివరాత్రి పర్వదినము రాబోతూ ఉన్నది. మహాశివరాత్రి అనగానే మామూలుగా ప్రతి వాళ్ళము పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదా టెంకాయలు లేదా కొబ్బరి బోండం ఇలా ఏవో కొన్ని తీసుకొని పరమేశ్వరుడి దేవాలయానికి వెళతాం సహజంగా. అంటే అభిషేకానికి ఇవ్వటము, సరే అంతా అయిన తర్వాత తీసుకుంటామని కొంతమంది, లేకపోతే అక్కడ కూర్చొని ఆద్యంత పర్యంతము ఉండి ప్రసాదం తీసుకోవటము, తీర్థం తీసుకోవటము, అభిషేకం చేయించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, సహజం. అయితే మనము 12 రాసుల వాళ్ళు కూడా ఏమి తీసుకువెళితే మనకు శీఘ్ర ఫలితాలు వస్తాయి, అది కూడా అందరికీ అనుకూలవంతమైనటువంటివి, చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అనుకూలమైనటువంటివి ఉండాలి. మరి అందరికీ
చాలా ఈజీగా ఉండేటువంటివి ఉండాలి. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా డబ్బుతో కూడినటువంటి పని. మరి పూర్వమంతా కూడా ఎలా చేసుకునేవాళ్ళు? ఇంతింత ఇది లేవు కదా, మరి ఆనాడంతా ఎలా చేసేవాళ్ళు అంటే, అందుకనే భగవంతుడు ఎప్పుడూ కూడా సులభుడు. ఎవ్వరికైనా పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని పిలవంగానే పలికేటువంటి దయాళువు అని పేరు. ఆయన బోళాశంకరుడు. ఓం నమశివాయ అనేటువంటి శివపంచాక్షరిని గనక మనము చదివినాము అంటే చాలు, పరమేశ్వరుడు ఎంతో తృప్తి చెందుతాడు అనేటువంటిది ఉన్నది. అలా అని ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, అలా చేసుకునేవాళ్ళు ఉంటారు. కానీ వెళ్ళాము అనుకోండి, మనకు ఒక ఆత్మతృప్తి, అక్కడ ఒక ఆనందము. గుడికి వెళ్ళి మనము పూజ చేసుకోవటము అనేటువంటిది మన కర్తవ్యము. మనము నిత్యకర్మలలో భాగముగా మనము చేసుకోవాల్సినటువంటి విధి విధానాలకు అనుకూలముగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మనకు కాదు, మనము తల్లిదండ్రుల కోరిక ఎవ్వరికైనా ఏముంటుంది? పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగా ఉండాలి, వాళ్లకు ఎంతగానో అనుకూలించాలి, అన్ని రకాల బాగుండాలి అనేటువంటి కోరికతో మనం ఏవేవో చేసుకుంటాం. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా, చాలా కాలమైంది పెళ్ళిళ్ళు కావడం లేదు అనుకున్నా, ఉద్యోగం రాలేదు అనుకున్నా, లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగలేదు అనుకున్నా, ఎన్నో ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఒక్కొక్కటి తీరాలి అని అనుకున్నా, అంతేకాకుండా రుణబాధలు తీరాలి అన్నా, కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే తీరాలి అనుకున్నా, ఇలా ఒక్కటేమిటి, దేనికైనా మనకు ముందు భగవంతుడు స్వామి నాకేమిటి ఈ పరీక్ష, నేనేం తప్పు చేశాను అని అనుకుని భగవంతుడే గుర్తొస్తాడు మనకు. అందున మహిమాన్వితమైనటువంటి మహాదేవుడి యొక్క మహాశివరాత్రి ఈ పర్వదినము నాడు ఎవరు ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటివి నేను తెలియజేస్తాను. ఖచ్చితముగా ఇవి చేసి చూడండి, మీకు ఎంతో కొంత మేలు 100% జరిగి తీరుతుంది. భగవంతుడికి ఏది చేసినా తప్పకుండా తీరుతుంది గాక. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మామూలుగా మనము శివాలయాలకు వెళతాం. శివాలయాలకు వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళము కూడా మనం ఏం చేస్తాము అంటే, పరమేశ్వరుని లింగాన్ని ఆరాధించి కాయ కర్పూరము ఏదో ఇచ్చి పరమేశ్వరుడికి రుద్ర నమక చమకాలతో అభిషేకము చేయించుకొని మన పాటికి మనం వస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు మనల్ని నిజంగా కూడా కనికరించి మనకు మేలు చెయ్యాలి అంటే, మనము ఎంత తీసుకుపోయినాము, పరమేశ్వరుడికి ఏమి తీసుకుపోయినాము అనేటువంటిది పక్కకు పెడితే, పరమేశ్వరుడి ముందు ఉండేటువంటి నందీశ్వరుణ్ణి మొట్టమొదట మనము నిజంగా కూడా నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి మొదట. అందుకే నందీశ్వరుడు అని ఎందుకన్నారు అంటే, పరమేశ్వరుడి దగ్గర పరమ భక్తుడు నంది. మామూలుగా మనము పరమేశ్వరుణ్ణి చూడాలి అని అంటే నంది 2 కొమ్ములలో నుంచి మనము చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చాలా శివాలయాల్లో అలా కొంతమంది మొదట పెద్దల్లా పాటించేవాళ్ళు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క వరము పొందినాడు నందీశ్వరుడు. ముందు నిన్ను, నీ ద్వారానే నన్ను అనేటువంటి మాట ఇచ్చాడు అని. అదే చిదంబరములో చిదంబరేశ్వరుడు అని పరమేశ్వరుడి యొక్క దేవాలయం ఉన్నది.
నందీశ్వరుడు నంది త్వరగా స్వామి అనుగ్రహం కోసము వెళ్ళాలి అని అనుకొని తయారై వెళుతూ ఉంటే యజమాని నువ్వు త్వరగా సేద్యము ముగించిరా, ఇదంతా చేసిపో అని పరీక్ష పెట్టాడంట. అయ్యో శివుణ్ణి దర్శించుకోలేకపోతున్నానే నేను అని ఆ యజమాని చెప్పినటువంటి మాట కాదనలేక సేద్యమంతా చేసి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఆ సమయానికి వెళ్ళేటప్పటికి సమయం అయిపోయింది అని అక్కడ ఉండేటువంటి పూజారి తలుపులు వేసేసాడంట. చాలా బాధపడ్డాడు నందీశ్వరుడు. నేను అంత దూరం నుంచి నా యజమాని ఏదో ఆనతిస్తే నేను వెళ్ళి అక్కడంతా కూడా చేసుకొని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందే, పరమేశ్వరుని నేను ధ్యానించుకోలేకపోతేనే అనేటువంటి భావనతో చాలా బాధపడుతుంటే అప్పుడు సాక్షాత్తు ఒక జ్యోతి రూపములో పరమేశ్వరుడు ఆయనకు అనుగ్రహించినాడు అనేటువంటి దానికి ఒక కథ ఉన్నది. అందుకనే నందీశ్వరుడు అంటే ఆయన్ను నమ్ముకొని ఆయనే సర్వస్వము, పరమేశ్వరుడే జీవితం అని నందీశ్వరుడు అక్కడ ఉంటాడు ఆయన దగ్గర. అందుకనే మనము ముందు నందీశ్వరుణ్ణి గనక దర్శించుకొని పూజించుకున్నాము అంటే ఖచ్చితముగా పరమేశ్వరుడు మనకు అనుగ్రహము ఇస్తాడు అనేటువంటిది మనము గ్రహించాలి. మనము వెళ్ళి ముందు ఆలయంలోకి వెళ్ళంగానే మనం ఏదో మామూలుగా లింగాకారములో ఉండేటువంటి పరమేశ్వరుని దర్శించుకొని మనం శివలింగానికి మనం పూజ చేసుకున్నాం వచ్చినామని వస్తూ ఉంటాం. దేవాలయాలలో హారతి ఇచ్చేటప్పుడు కూడా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి మళ్ళీ నందీశ్వరుడి వైపు తిరిగి ఒకసారి ఇచ్చి మళ్ళీ అక్కడ పరమేశ్వరుడికి హారతి ఇచ్చిన తర్వాత భక్తులకు ఇస్తూ ఉంటారు అర్చక స్వాములందరూ కూడా. నందీశ్వరుడి యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు, అందుకనే ఆయన నంది ఈశ్వర అని పేరు వచ్చినది. ఇంకెవరికి ఆ పేరు రాలేదు చూడండి, అంత పరమభక్తాగ్రేసుడు ఆయన పరమేశ్వరుడి దగ్గర. అందుకని స్వామివారి నిర్మాల్యము అదంతా కూడా తీసేస్తే పడేయొద్దండి, అది నాకు కావాలి అని స్వామి అనుగ్రహముతో పొందాడు నందీశ్వరుడు. అంటే తథాస్తు అన్నాడంట పరమేశ్వరుడు. మామూలుగా నిర్మాల్యము పడేస్తాం మనం, అలా కాదు. నందీశ్వరుడు అది నాకు కావాలంటే స్వామివారి యొక్క ప్రసాదము నాకు కావాలి అని అలా కోరిక కోరుకున్నాడు ఆయన. అందుకని అలా ఎందుకు, ముందు నీకు పూజలు చేసిన తర్వాతనే నీ నుండి నేను, నీ ద్వారా నేను అనేటువంటి అనుగ్రహము పరమేశ్వరుడు ఇచ్చిన దాని వలన ఆ నందీశ్వరుడి యొక్క రెండు చెవుల మధ్యలోనూ కొమ్ముల మధ్యలోనూ మనము పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే పుణ్యప్రదం అనేటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలముగా మనకు భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటిది ఉన్నది. అందువలన అందరూ కూడా నందీశ్వరుణ్ణి మీరందరూ కూడా శ్రద్ధగా నందీశ్వరుడి యొక్క ఆయన తల మీద ఉండేటువంటి రెండు కొమ్ముల మధ్య చెవుల మధ్య నుండి పరమేశ్వరుని దర్శించుకుని ఆ పుణ్యమైనటువంటి దీన్ని అందరూ కూడా పొందుతారు, పొందవలసినదిగా తెలియజేస్తూ